అయితే ప్రయాగరాజ్ చౌక్ అయితే మేము చేరుకున్నాం రైల్వే స్టేషన్ కి. ఇప్పుడు నెక్స్ట్ త్రివేణి సంగంకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్స్ ఉంటది. ఏదైనా ఆటో గానీ ఏదైనా రిక్షా గానీ తీసుకుని వెళ్ళాలి. ఇక మేమైతే ఒక 3-వీలర్ బైక్ని అయితే మాట్లాడుకొని పోతున్నాము త్రివేణి సంగం వరకు. మాకు ఒక్కొక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేసిండు. బార్గెన్ చేసేటోళ్ళు అయితే మనకు కంపల్సరీ అవసరం మన గ్యాంగ్లో. ఎందుకంటే రేట్లు అడగాలి. కొంతమందికి చాలా రేట్ ఎక్కువ చెప్తారు. ఒక్కొక్కళ్ళకు 100-250 అట్లా చెప్తారు. మేము అట్లా ఇట్లా కలిసి 50కి ఒప్పించినాం, పోతున్నాం. చాలామంది అయితే ఘాట్ వరకు నడుచుకుంటూ పోతుర్రు. మ్యాక్సిమం అందరూ నడిచే పోతుర్రు. కానీ మేము తొందరగా పోవాలని, ఇంకా నెక్స్ట్ అయోధ్యకి పోవాలని మేము ఆటోలోనే అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంది, నడుచుకుంటూ పోతున్నాం. మళ్ళీ నేర్చుకుంటా ఆగమస్తారు బండ్లో. ఈ గుడారాలేమి గుడారాలు ఘాట్ దగ్గర వరకు అయితే అలో లేదంట రిక్షా వాళ్ళకు, అందుకే మధ్యలో దింపేసిండు. 2 కిలోమీటర్లు నడవాలి. ఇంకా శివాజీ అన్న, సాయి కుమార్ అన్న, రఘున్న షూలేస్ కట్టుకుంటుండ్రు. ఈ టెంట్లల్లో పైసలు పెట్టి ఉండాలి, అంటే రెంట్కు ఉండనీకి. ఎంత ఉందో ఫుడ్ విడ్ అన్ని ఇక్కడ ఉన్నాయి. గుడారాలు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక ఇంకా కంటిన్యూ చేస్తా. రోడ్ కూడా ఇబ్బంది అవుతుంది వీడియో తీసారు. ఓకేనా గైస్, తక్కువనే ఉండరు కదా, గడు బాగా మంది ఉన్నారు. గడు ఎడికెళ్ళున్నారా బోట్ కోసం వెళ్తున్నాం. బోట్ ఎక్కుతారో అని బోట్ కోసం. ఫైనల్గానైతే మాకైతే ఒక బోట్ దొరికింది. వాడు చెప్పిన రేట్ ఏంటంటే మనిషికి 3000 చెప్పిండు. మేము అటు ఇటు చేసి 1500కు ఒప్పించినాము ఒక పర్సన్కి. త్రివేణి సంగం వరకు లోపలికి తీసుకుపోయి ఆడనే స్నానం చేయించి మళ్ళీ అదే బోట్లో రిటర్న్ తీసుకొస్తాడు. దానికి ఒక్కొక్కరికి 1500 పడ్డది. యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసిన త్రివేణి సంగం వరకు ఎలా వెళ్ళాలి అనేది. అందులో అందరూ 300, ఈ ఒక పర్సన్కి 300, 200, 500 అట్లా తీసుకురట. ఇప్పుడు ఎందుకేమో అందరూ డిమాండ్ పెరిగిపోయినట్టుంది. మనిషికి 3000 అంటారు, ఒక దగ్గర 2000 అంటారు, ఒక దగ్గర ఈయన దగ్గర బార్గెన్ చేస్తే 1500కు ఒప్పుకున్నాడు. ఫైనల్గా అయితే త్రివేణి సంగంగా అయితే వెళ్ళిపోతున్నాం. पची उभो रखेंगे भैया, बीच में खड़े रखेंगे ना, खड़े रखेंगे ना, बीच में ना. ఈ సంగం దగ్గర అయితే చాలా బోట్లు అయితే ఉన్నాయి, పడవలు.
ఎందుకంటే ఓ వందలాది పడవలు ఉండొచ్చు. మొత్తం ఇదే బిజినెస్. ఇక ఒడ్డున్న వాళ్ళ పబ్లిక్ను మొత్తం త్రివేణి సంఘం వరకు తీసుకుపోవాలి. ఈచ్ ఒక 1500, 2000, 3000 చెప్తుర్రు రేటు. బార్గెన్ చేసిన వాళ్ళకి బార్గెన్ చేసినంత. దీని టైమింగ్ ఏంటంటే ఓ 30 మినిట్స్ చెప్తుర్రు. పోవడానికి ఓ 10 మినిట్స్, అక్కడ స్నానం చేయడానికి ఒక 10 మినిట్స్, మళ్ళీ రిటర్న్ 10 మినిట్స్ అట్లా చెప్తుర్రు. స్నానం చేసి మళ్ళీ అదే బోట్లో రిటర్న్ రావాలి మనం అందరం. अरे इतना बोट किनारे जाना खाने चला है ఇక్కడ పారా రైడింగ్ చేస్తారు గైస్. ఒక్కొక్కళ్ళకు 4000 నుంచి 5000 అంట. స్నానాలు అయితే అయిపోయినాయి గాయస్. ఇప్పుడు ఆకలి అవుతుంది, తిననీకి పోతున్నాం. ఏదైనా రెస్టారెంట్ అయినా ఏదైనా చూడాలి, లెంకి మంచిగా తిని ఈరోజు ప్రయాగరాజ్ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత అయోధ్యకి పోవాలి. నైట్ అయోధ్యకు పోవాలి. ఆయనకైతే ఓపిక లేదు, ఆకలి అవుతుంది. మెయిన్ కాళ్ళు అంటే అందరికి ఆకలి అవుతుంది. ఇక్కడ కూడా ఆకలి అవుతుంది అయ్యా. పానం తిరిగినట్టు శివగారిని యాక్టివ్గా ఉండు మన అందరికంటే. ఉండాలి. జనాలు అయితే బాగుర్రు గాయస్. గరం ఉన్నది. ఇదే గాయస్ ప్రయాగరాజ్. త్రివేణి సంగమం అంటే ఇక్కడ పోయి స్నానం చేసినాం మేము. ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద అంతే. అది నార్మల్ ఘాటే, ఇవన్నీ నార్మల్ ఘాట్లే. మధ్యలో ఒకటే త్రివేణి సంగం. ఇది యమున, అక్కడ నుంచి వచ్చేది గంగా, ఇంకోటి ఏదో రివర్ ఉంటుంది. 3 కలిసేటి ప్లేస్ అది త్రివేణి సంగం. మేము బోర్డులో అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చాము. అందరం ఎండకు ఈ రివర్లో నడిపిస్తున్న బోట్లన్నిటికీ టెండర్ వేస్తారంట. ఒక్కో బోటుకు ₹1,00,00,000 ఎంతనో అన్నారు. ఇందులో స్పీడ్ బోట్లు ఉన్నాయి, నార్మల్ బోట్లు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ సపరేట్ పోలీస్ వాళ్ళు నడిపిస్తారు. అది ఫ్రీయో పెయిడో తెలియదు కానీ నడిపిస్తారు కొంతమంది. ఇక్కడ నుంచి వచ్చేది యమునా రివర్, అక్కడ నుంచి వచ్చేది గంగా రివర్. ఈ రెండు కలిసి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ప్రజలు ఈ మనుషులు ఉన్న దగ్గర నుంచి మొత్తంలో కలుస్తున్నాయి. ఎక్కువ ఫ్లో ఇక్కడ పోతుంది, స్పీడ్గా పోతుంది. బోట్లు కొట్టుకోపోతున్నాయి, అంత ఫ్లో ఉంది. ఇక చూసుకోండి ఎంత స్పీడ్లో పోతున్నాయో. ఇదే ప్రయాగరాజ్ మహాకుంభమేళా. ఇది నాగసాధువులు, అఘోరాలు ఎక్కడుండో అర్థమవుతలేదు. నాకు తెలిసి 24 సెక్టార్ అంటే అక్కడ నుంచి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ కనబడుతుందా మీకు? అది బెలూన్ బ్రిడ్జ్. అలాంటి ఒక 15-20 ఉన్నాయంట అటు సైడు. మేము అటు సైడ్ పోలేము, మేము 23 సెక్టార్కి వచ్చినాము. బోట్కి మాకు ఒక్కొక్కళ్ళకి 1500 తీసుకోర్రు. 4 కలిపి 6000 అయిపోయినాయి.
బోట్కి. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి పోవడానికి మాత్రమే. ఇదే నైనీ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ పైన ట్రైన్ పోతుంది, కింద వెహికల్ పోతాయి. ఇదన్నమాట, పైన ట్రైన్ పోతుంది, కింద ఈ వెహికల్స్ పోతాయి. మనం స్నానం చేసింది అక్కడ సైడు. ఒక కిలోమీటర్ ఉంది గాయస్ బ్రిడ్జ్ పొడవు. మొత్తం మెటలే, సిమెంట్ బిమెంట్ ఏం లేదు. మేము నడుచుకుంటూ పోవడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే బైక్ వాళ్ళు ఆ రిక్షా వాళ్ళు చాలా డబ్బులు డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఒక్క పర్సన్కి 400 500 అట్లా అడుగుతున్నారు. ఒక 50 ఇస్తాం 100 ఇస్తామన్నా వింటలేరు, వెళ్ళిపో అని అంటారు. అందుకే ఇందల్లా అవుతుందని మెల్లగా నడుచుకుంటూ పోతున్నాము. మెల్లగా నడుచుకుంటా బస్ స్టాండ్ వరకు పోతే అక్కడ బస్సు, గవర్నమెంట్ బస్సు వెళ్ళిపోయిందని చెప్పారు. అందుకే ప్రైవేట్ బస్సులో పోయినాము. ఆ టికెట్ కింద అయోధ్యకు 500. వాడు 3 గంటలు తీసుకుపోయేది 8 గంటలల్లా తీసుకుపోయిండు. మార్నింగ్ 4కి అయితే దిగినాము మేము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.